భారత్ 180 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనపర్తి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో రాంబాబు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. గత 14 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా సుమారు 3600 యూనిట్ల రక్తాన్ని సమకూర్చి అనపర్తి బ్లడ్ డోనర్స్ యాప్ ద్వారా నమోదైన 2000 మంది రక్తదాతలు అవసరాన్ని అనుసరించి రక్తదానం చేస్తున్నారు. అనపర్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మరి తన మిత్రులతోటి ముఖ్యంగా రాంబాబు యువసేన సభ్యుల చేత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది 14వ సంవత్సరం. మరి తన మిత్రులతోటి ఈ రోజున రక్తదాన శిబిరాన్ని మరి ఏర్పాటు చేయడం, మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు గడిచిన 14 సంవత్సరాలుగా రాంబాబు యువసేన అనే పేరు మీద నాతో పాటు నా మిత్ర బృందం అంతా కూడా కలిసి 14 సంవత్సరాలుగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తూ ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి స్వచ్ఛంద రక్తదాతకి కూడా రాంబాబు యువసేన తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాంబాబు యువసేన నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు సుమారు 3600 యూనిట్ల రక్తాన్ని వివిధ బ్లడ్ బ్యాంకులకి సేకరించి ఇవ్వటం జరిగింది. ఎప్పుడు ఆపదలు ఎవరున్నా సరే, ఎవరు ఫోన్ చేసినా సరే వారికి సకాలంలో బ్లడ్ అందించడం కోసం తిరిగి మళ్ళీ ఆ సంవత్సరం అంతా కూడా బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి రామారామి 13,000 పైచీలకు యూనిట్ల రక్తాన్ని అవసరమైన వాళ్ళకి అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అనపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి ఒక యాప్ను కూడా రాంబాబు యువసేన తరపున రూపొందించడం జరిగింది.